ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్ర సార్ ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుంది? తన గురించి ఎందుకు అడుగుతున్నావు? అయ్యో ఊరికే టాపికింగ్ వచ్చింది కదా అని అడిగాను అంతే. తను అంత అందగత్తె కాదేమో కదా? లేదు, తను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అవునా? రుద్ర సార్తో సమానంగా అయితే ఉండి ఉండరులే. లేదు గంగా, వాళ్ళ జంట పర్ఫెక్ట్ గా ఉండేది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకో. ఓ, వాళ్ళది నిజమైన ప్రేమ కాదనుకుంటా. అదేదో అంటారే ఆకర్షణ అని. ఇన్ఫాచ్యుయేషన్. అదే 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 అయి ఉంటుంది. లేదంటే ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది చెప్పు? నిజమైన ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ అన్నయ్య కెరీర్ మీద మచ్చ పడేసరికి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. వదిలేసి వెళ్ళిపోయిందని మాత్రం తెలుసు, కానీ ఎందుకో ఏంటి అని పర్ఫెక్ట్ గా తెలీదు. ప్రేమించిన మనిషిని కష్టంలో వదిలేసి వెళ్ళిపోతే అది ప్రేమే కాదు. అది సరే, సార్ తప్పులేదని తెలిస్తే మళ్ళీ తిరిగొస్తుందా? ఏమో గంగా, అది నాకెలా తెలుస్తుంది చెప్పు? అవునులే, నీకెలా తెలుస్తుంది? పోనీ ఒకవేళ జస్టింగ్ మాట వరుసకు అడుగుతున్నాను. ఒకవేళ తిరిగి వచ్చిందే అనుకో, మీ అన్నయ్య అంగీకరిస్తారంటావా? అయ్యో ఊరికేలే, కుతూహలం కొద్దీ అడిగాను. అంటే సార్ ఎలాంటి వారో తెలుసు కాబట్టి రానివ్వరు అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మాయి ఎలాంటిదో తెలియదు కదా. నాలాంటి అమాయకురాలా లేక బాగా గడుసుదా? రెండూ కాక గయ్యాలినా? దా కనుక్కుందాం. ఎక్కడికి? రుద్రని దగ్గరికి. అన్నీ అయితే డీటెయిల్ గా చెప్తాడు. రుద్ర సార్ దగ్గరకా? ఏమక్కర్లేదు. నేనేదో నీతో కాసేపు కాలక్షేపం చేద్దామని అడిగాను అంతే. వాళ్ళెలా ఉంటే నాకేంటి, వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి? నీకు పని లేక బోర్ కొడుతుందేమో. నాకు కాలేజ్ ఉంది, చదవాల్సింది బోలెడంతుంది. నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ బాయ్. వెళ్ళి బాగా చదువుకో, పరీక్షలు కూడా బాగా రాయి. పరీక్షలా? దసరా ముందు పరీక్షలు పెట్టరా? నాకు అట్టాగే పరీక్షలెట్టి హోంవర్కింగ్ ఇచ్చేవారు. గంగా, నీకేదో అయ్యింది ఇవాళ. సంథింగ్ ఇస్ రాంగ్. నీతో ఉంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను. బాయ్ బాయ్. స్నేహ స్నేహ చూడబోతే రుద్ర సార్ ప్రేమించిన అమ్మాయి గురించి ఈ ఇంట్లో వాళ్ళకి పెద్దగా తెలిసినట్టు లేదు. ఎవరినైనా అడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎవరిని అడగను? పెద్దోరిని అడిగితే ఎందుకు ఏంటి అని ప్రశ్నలేస్తారు. అసలే పెద్దోరికి నా మీద చిన్న డౌటింగ్ వచ్చింది. ఇంకా రాఘవ గారిని అడిగేంత చనువు లేదు. స్నేహకేమో సరిగ్గా తెలీదు అంటుంది. ఇంకా స్నేహకే తెలియలేదంటే వంశీకి తెలిసే ఛాన్సే లేదు. ఇంకా ఇషికాని అడిగినా వేస్టింగ్. ఆ అమ్మాయికి వీరు సరికి ఎప్పుడు బిజినెస్ తప్ప వేరే ఏమీ పట్టదు. ఇంకా ఆ సూర్య గారంటారా, సమస్య లేదు, అడిగి వేస్టింగ్. అనసూయ గారిని అయ్యో అసలే అడగలేను. ఇందుమతి గారిని అడిగితేనేమో అయ్యో వద్దులే, టైం అంతా తినేస్తారు. ఇంకా మిగిలింది ఇద్దరే, ప్రీతి ప్రమీల. ఎస్, వాళ్ళిద్దరి నుంచే రాబట్టాలి. రాబడతా.
మిస్డ్ కాల్స్ ఉన్నాయండి, దట్టు ఒకే నెంబర్ నుంచి. కాల్ మీ సార్. ఎవరై ఉంటారు? వీళ్ళిద్దరు కూడా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎలా అడగాలి? రుద్ర సార్ ఫోన్ చేశారు. ఫోన్ వచ్చేసింది, ఫోన్ వచ్చేసింది, ఫోన్ వచ్చేసింది. పెద్దరు, నాకు ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసింది, గంగా వచ్చేసింది. నాకు ఫోన్ వచ్చింది. ఎగ్జామ్ విషయం మర్చిపోయి నిద్రపోయాను. ఇప్పుడు ఏం చదవాలో కూడా తెలియట్లేదే. ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇందుమతి గారు, నాకు ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది. వాట్ ఫోన్ కాల్? వాట్ కమింగ్? ఓఎంజీ, ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసింది. ఏమైంది నీకు? ఎందుకలా పిచ్చి పట్టిందని అరుస్తున్నావు? మీ ఫోన్ వచ్చి అది నేను ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. ఎవరు చేశారు? అది మీ మా అమ్మ గురించి. బస్తీలో నా ఫ్రెండు మా అమ్మ గురించి వెతుకుతున్నారు. వాళ్ళకి ఎవరో మా అమ్మని గుడి దగ్గర చూసామని చెప్పారంట. ఆ చుట్టుపక్కల వెతికితే తెలిసిపోతుందని ఫోన్ చేశారు. అది ఆనందంతో తట్టుకోలేక ఇలా. నీకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఒకేలా రియాక్ట్ అవుతావా? దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కదా. ఈ అతే తగ్గించుకో. సరే సార్.